మహాభారతంలోంచి ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క ఎంపిక, నిజమైన శక్తి దేన్లో ఉంటుందో తేల్చేసిన సందర్భం అది. ఒకసారి ఊహించుకోండి, మీ ముందు 2 ఆప్షన్స్ పెట్టారనుకుందాం. ఒకవైపు ఎవరూ ఓడించలేని లక్షలాది సైన్యం, ఇంకోవైపు చేతిలో ఆయుధం కూడా లేని ఒకే ఒక సలహాదారుడు. దేన్నెంచుకుంటారు? ఇదేదో ఊహల్లోంచి పుట్టిన ప్రశ్న కాదండోయ్, మహాభారతంలో అర్జునుడు ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితి ఇది. సరే, మరి కథలోకి వెళ్దాం. అసలీ పరిస్థితి ఎందుకొచ్చిందో ఒకసారి చూద్దాం. సరిగ్గా కురుక్షేత్ర సంగ్రామం మొదలవ్వబోతున్న సమయం. పాండవుల వైపు చూస్తేనేమో బలం చాలా తక్కువ, మరి కౌరవుల దగ్గరో అపారమైన సైన్యం. దాన్నెదుర్కోవాలంటే ఖచ్చితంగా ఎవరో ఒక శక్తివంతమైన మిత్రుడి అండ కావాలి. అందుకే ఇరుపక్షాల వాళ్లకి ఒకే ఒక్క పేరు గుర్తొచ్చింది. ఆయనే శ్రీకృష్ణుడు. ఆయన సహాయముంటే చాలు అనుకున్నారు. అందుకే పాండవుల తరఫున అర్జునుడు, కౌరవుల తరఫున దుర్యోధనుడు ఇద్దరూ ఒకే లక్ష్యంతో ద్వారకకు బయల్దేరారు. అయితే కథ అసలు మలుపు తిరిగేది ఇక్కడే. ఎందుకంటే శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరి ముందు ఒక చాలా విచిత్రమైన, అసలు ఊహించని ఒక ప్రతిపాదన పెట్టాడు. ఇక్కడేం జరిగిందంటే, దుర్యోధనుడు, అర్జునుడు ద్వారకకు వచ్చేసరికి కృష్ణుడు నిద్రపోతున్నాడు. దుర్యోధనుడు ముందొచ్చాడు కదా, తన అహంకారంతో గర్వంగా వెళ్లి కృష్ణుడి తల దగ్గరున్న ఆసనం మీద కూర్చున్నాడు. కాని తర్వాతొచ్చిన అర్జునుడు మాత్రం ఎంతో వినయంగా కృష్ణుడి పాదాల దగ్గర నిల్చున్నాడు. చూడండి, వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కాని వాళ్ల ప్రవర్తనే వాళ్ళెలాంటి వాళ్లో చెప్పేసింది. కృష్ణుడు కళ్ళు తెరవగానే ఆయనకి మొట్టమొదట కనిపించింది ఎవరు? తన పాదాల దగ్గర వినయంగా నిల్చుని ఉన్న అర్జునుడు. అందుకే ఇద్దరికీ సహాయం చేస్తానని మాటిచ్చినా కూడా వయస్సులో చిన్నవాడైన అర్జునుడికే ముందు ఎంచుకునే అవకాశాన్నిచ్చాడు. సరే, కృష్ణుడు వాళ్ల ముందు పెట్టిన ఆప్షన్లేంటో తెలుసా? ఒకవైపు తను ఒక్కడే, అది ఆయుధం కూడా పట్టకుండా కేవలం ఒక సలహాదారుడిగా ఉంటానన్నాడు. మరోవైపు అపారమైన బలమున్నా అసలు ఎవరూ ఓడించలేని తన నారాయణి సైన్యం. ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషికి లక్షల సైన్యానికి అసలు పోలికేంటి? కృష్ణుడు చెప్పిన మాటలు అక్షరాలా ఇవే. మీరు నా అజేయమైన నారాయణీ సైన్యాన్ని ఎంచుకోవచ్చు, లేదా నన్నొక్కడినే ఎంచుకోవచ్చు, కాని నేను ఆయుధం పట్టను. అంటే ఒకవైపు అంతులేని భౌతిక బలం, మరోవైపు ఆయుధం లేని ఒక మార్గదర్శి. ఈ ప్రతిపాదన ఎంత గంభీరమైనదో, ఎంత కష్టమైనదో కదా. సరే, ఇక కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చేశాం. అర్జునుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు? దాని తర్వాత ఏం జరిగింది చూద్దాం. అలాంటి ఒక క్లిష్టమైన సమయంలో అర్జునుడు తన నిర్ణయం చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయేలా అర్జునుడు ఆ అపారమైన సైన్యాన్ని కాదనుకుని ఆయుధం కూడా లేని కృష్ణుడిని ఎంచుకున్నాడు. ఇది చూసిన దుర్యోధనుడికి పట్టలేని ఆనందం. అర్జునుడు ఎంత మూర్ఖుడు అనుకుంటూ ఎగిరి గంతేసి ఆ సైన్యాన్ని తను తీసుకున్నాడు. అసలు అర్జునుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన ఎంపికకి అతను చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతాం. స్వామీ, మీరు యుద్ధం చెయ్యకపోయినా సరే నాకు మీరే కావాలి. ఈ ప్రపంచంలోని సైన్యాలన్నీ ఒకవైపు, మీ ఉనికి ఒక్కటి ఒకవైపు. మీరు మాతో ఉంటే చాలు, విజయం మాదే. చూసారా, ఇది అతని విశ్వాసానికి, అతని వివేకానికి ఎంత గొప్ప నిదర్శనమో. అయితే పైకి పిచ్చిగా అనిపించే అర్జునుడి నిర్ణయం వెనక ఎంత పెద్ద వ్యూహముందో, ఎంత గొప్ప ఆలోచనుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. అసలు అర్జునుడి ఎంపిక ఎందుకంత గొప్పదే? 1. అతను కేవలం ఒక సైనికుణ్ణి కాదు, ఒక దైవిక వ్యూహకర్తను ఎంచుకున్నాడు. 2. కృష్ణుడు తన సారథిగా ఉండటమంటే యుద్ధంలో ప్రతి అడుగులోనూ దైవిక మార్గదర్శకత్వం దొరికినట్టే కదా. అంతేకాదు, ఈ నిర్ణయంతో శత్రువుల చేతికి కృష్ణుల్లాంటి నాయకుడు దక్కకుండా కూడా చేశాడు. అంటే ఇది అతని అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. భౌతిక బలం కన్నా వివేకానికే అతను విలువిచ్చాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే అర్జునుడు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. సైన్యం కన్నా ఆ సైన్యం వెనుకున్న మేధస్సు చాలా విలువైనదని, వేల ఆయుధాల కన్నా వాటిని నడిపించే ఒక పదునైన ఆలోచన గొప్పదని గ్రహించాడు. ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన బలమెక్కడ ఉంటుంది? లక్షల సైన్యంలోనా? పదునైన ఆయుధాలలోనా? లేక సరైన మార్గాన్ని చూపించే వివేకంలోనా? దీని గురించి ఆలోచించండి.